ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఓం శ్రీమాత్రే నమః. రాజశ్యామల నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని లఘుశ్యామలగా పూజిస్తారు. ఈ లఘుశ్యామలను విశేషంగా శ్రీ విద్యా సాంప్రదాయంలో రాజశ్యామల లలితాంబిక యొక్క మంత్రిని మరియు జ్ఞానశక్తిగా పూజింపబడే దేవత అని మనకు తెలుసు. మరియు ఆమె స్వయంగా విద్యాక్రమ రూపిణి. ఆమె తన స్వంత వివిధ రూపాలు మరియు పరివార దేవతలను కలిగి ఉంది. ఆమె ప్రాథమిక ఉపవిద్య లఘుశ్యామల. లఘు అంటే చిన్నది. ఎలా అయితే త్రిపురాంబికకి బాలత్రిపుర సుందరిగా, అలాగే రాజశ్యామలకు లఘుశ్యామల. వారాహీదేవికి లఘు వారాహిని కూడా చూస్తాం. ఈ శ్యామల ఎందుకు లఘు అని అంటే ఆమె రూపంలో చిన్నది కాబట్టి. ఆమె మంత్రం చిన్నది మరియు ఆమెను ప్రసన్నం చేసుకునే మార్గం కూడా సులభం కాబట్టి ఆమెను లఘు శ్యామల అని పిలుస్తారు. మాతంగపుని దేవి గురించి తపస్సు చేసినప్పుడు ఆమె రాజ్యశ్యామలాగా కనిపించింది మరియు అతని కోరికపై ఆమె లఘు మాతంగి రూపంలో అతని కుమార్తె అయ్యింది కాబట్టి ఆమెకు మాతంగ కన్యక అని పేరు పెట్టారు. ఆమెకు 12 సంవత్సరాలు అప్పుడే ఎదిగిన అమ్మాయి రూపంలో కనిపిస్తుంది. ఆమె యుక్త వయస్సు, ఎర్రటి చారలు ఉన్న తెల్లని వస్త్రాన్ని ధరించి పల్లకి అనే వీణను మరియు పువ్వుల నుండి సేకరించిన తేనెతో నిండిన పుర్రె కప్పును పట్టుకొని ఉంది. ఆమె రంగు పచ్చలు, ఆమె పెద్ద కళ్ళు తేనె కారణంగా మత్తుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఆమె చిరునవ్వు మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమె చిప్పలతో చేసిన చెవిపోగులు, గుంజాగింజలు, ముత్యాలు మరియు బంగారు దండలు ధరించింది. ఆమె కొన్ని రూపాల్లో నెమలి ఈకలను ధరించింది. కదంబవనంలో నివసిస్తుంది. ఆమె జీవన శైలిని మార్చకుండా అన్ని వర్గాల ప్రజలను ఆదరించిన తల్లి. ఆమె ఉచ్చిష్ట చండాలిని అనే పేరు పొందింది. అలాగే మిగిలిపోవటం ద్వారా కూడా ఆమె ఆనందాన్ని పొందింది. ఆమె లఘు పూజకు కూడా శీఘ్ర అనుగ్రహం ఇస్తుంది. లఘు శ్యామలాంబిక శ్రీపాదుకం పూజయామి నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇదండి ఫస్ట్ రోజు మనం పూజించుకునే అవతారం లఘుశ్యామల అవతారం అంటే మనము ఏ చిన్న పూజ చేసినా పెద్ద పెద్ద పూజలు చేయకుండా, అంటే క్లుప్తంగా చిన్నగా పూజ చేసినా ఆమె సంతుష్టిరాలై మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందంట. కాబట్టి మనం ఫస్ట్ రోజు లఘుశ్యామల అమ్మవారిని పూజించుకుందాం. ఓం మాతంగ తనయ మనసా స్మరామి. ఓం శ్రీమాత్రే నమః.